పేరు అయితే మారుమ్రోగుతా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వీరు చాలా ఎక్కడ వెళ్ళినా కూడా పులిందర్ అన్న అనే ఒక సాంగ్ అయితే గౌరవం గ్రామం కాదు, కొడంగల్ నియోజకవర్గము అటు పోతే వికారాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా మారుమోగుతోంది. సో ఏంది పరిస్థితి అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మన పులిందర్ అన్న దగ్గరికి రావడం జరిగింది. వారి మాటల్లోనే మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ ప్రచారం? ఏం లేదు సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు గెలుపుతో ఇక్కడ కొడంగల్ అభివృద్ధి పూర్తిగా ఎక్కువ భారీ జరుగుతుంది కాబట్టి మా గ్రామానికి కూడా సార్ని కోరడంతో చాలా ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తున్నారు. ఆ నిధులతో మా 2 సార్లు నేను ఇంతకుముందు సర్పంచ్గా ఓడిపోయాను. ఈసారి మహిళకు మా భార్యకు అవకాశం దొరికింది కాబట్టి ఆమె పోటీ చేస్తూ ఉంది. ప్రజల తరపున కూడా అపూర్వ స్పందన వస్తుంది. భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ మెండుగా కనిపిస్తున్నాయి మాకు. అదే విధంగా రేవంత్ రెడ్డి సార్ అది ప్రజెంటేషన్ ఇచ్చి దానికి తగ్గట్లుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ పోతే కూడా ఎక్కడ ఉన్నా కూడా పులిందర్ అన్న ఒక పాట అయితే చాలా మారుమోగుతా ఉంది. దాంతో పాటు ప్రజల్లో కూడా చాలా ఇంటింటికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ అయితే లభిస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? అవును సార్, మా స్నేహితుడు అంజలయ్య గారు పాట చేశారు. అది స్టార్టింగ్ యూట్యూబ్లో పెట్టే వరకే అది వైరల్ అయిపోయింది. చాలా అపూర్వ స్పందన వచ్చింది. మా గ్రామంలో కూడా దాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. బయట మారుమోగుతున్నది, ఇక్కడ రిలీజ్ చేయలేదు. ఈ రోజు రిలీజ్ చేస్తాం సార్ దాన్ని. సో అయితే ఇక్కడ మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి అండదండలతో అభ్యర్థిగా గెలిపిస్తే మీరు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు? గ్రామాలకు మీరు ప్రజలకు కూడా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? సార్ అయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్లస్ మా తిరుపతి రెడ్డి అన్న గారు ఉన్నారు. మా గ్రామ పెద్దలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దానికి అందుకు గాను మేము చాలా అభివృద్ధి పనులు కూడా ప్రారంభించాం.